బయ్యారం మండల కేంద్రం శివార్లోని పాండవుల జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు 70 మీటర్ల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతున్న జలపాతాన్ని చూసి పర్యాటకులంతా కేరింతలు కొడుతూ సెల్ఫీలు దిగుతూ మైమర్చిపోతున్నారు. బయ్యారం మండల కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలోని బయ్యారం పెద్దగుట్టపై ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సమయంలో పైనుంచి కిందకి వర్షపు నీరు జాలువారడం చూపులను అమితంగా ఆకర్షిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, పక్షుల కిలకిల రావరాలు, ప్రశాంత వాతావరణం కావడంతో సెలవు రోజుల్లో చుట్టుపక్కల జిల్లాల నుంచి యువత పెద్దగుట్ట వద్దకు చేరుకొని గుట్టపై 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ పాండవుల జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. ఇక అరణ్యవాసం సమయంలో పాండవులు ఈ గుట్టపై సంచరించారని, అందుకే దీనికి పాండవుల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవుల జలపాతం జల సవ్వడులను విని ఆ జలాల హొయను చూడగానే తమను తాము మర్చిపోతున్నారని పర్యాటకులు చెబుతున్నారు. ఇక 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వచ్చిన అక్కడి వాతావరణం అలసటను వెంటనే మాయం చేస్తుందని చెప్పారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వం ఒక టూరిస్ట్ స్పాట్ గా గుర్తించి కనీస ఏర్పాట్లు చేస్తే దీనికి మినీ బోగాతాగా ప్రాచుర్యం సంతరించుకుంటుంది. ఆనందంగా ఉన్నది ఇక్కడికి రావడం. నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. కాకపోతే ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. సుమారు ఒక 2 కిలోమీటర్ల ఎత్తు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కొంచెం చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తే యువతతో పాటు మహిళలు కూడా ఎంతోమంది ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇది ఒక్క చర్యలు చేపడితే ఇక్కడ చాలా బాగుంటుంది. ఎంతోమంది వస్తున్నారు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. కావున ప్రభుత్వం ఇది ఒక్క చర్యలు చేపడితే ఇంకా బాగుంటుంది. ఈ జలపాతం చాలా బాగుంది. ట్రెక్కింగ్ ఒక 2 కిలోమీటర్స్ చేయాలి. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. మహబూబాబాద్ డిస్టిక్లో దాదాపు ఇదే హైయెస్ట్ ఉన్న వాటర్ ఫాల్. ఒక 100 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది. అండ్ ఈ 2 కిలోమీటర్స్ చాలా అంటే 2 కిలోమీటర్స్లో ఒక 80% ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఒక 10% గవర్నమెంట్ కొంచెం ఇంకా దాన్ని డెవలప్ చేస్తే చాలామంది పర్యాటకులు ఇక్కడికి ఈజీగా యాక్సెస్